నేను చేస్తున్నా. ఇంకా వేసుకొని కడిగితే నీ వాసన మొత్తం అవుతుంది. పసుపు, తగినంత ఉప్పు, కారం ఇంకెక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను అల్లం పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంటే మంచిగా వస్తుంది. అల్లం పేస్ట్, ధనియాల పొడి కొంచెం, కొంచెం ఆయిల్ బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇదే నీరు ఉంటుంది, ఇంకా నీళ్ళు వేయాల్సింది అవసరం లేదు. వాటర్ వచ్చేంత వరకు ఇది ఉడకాలి. కొంచెం మళ్ళీ కలుపుకోవాలి. ఇలా అయినాక పక్కకు తీసుకోవాలి. ఇది మళ్ళీ గిన్నె పెట్టుకొని దీంట్లోనే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం దూరగా వేగినాక అవి వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యలు, అవి వేసుకోవాలి. ఇంకొంచెం కారం, మసాలా, కొత్తిమీర, ఉప్పు అప్పుడు వేసుకున్నాం కదా చూసి వేసుకోవాలి. బాగా రొయ్యల కూర రెడీ. ఉడుకు అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. ఉడుకు అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. నా స్థానంగా సూపర్ ఉంది.